రెండు ప్రభుత్వ రంగ సంస్థల మధ్య ఒప్పందాలు జరిగితే ఏదో మతలబుందని ఆరోపించడం సరైంది కాదు అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎక్కడ గండి కొట్టారో ఎక్కడ మెక్కారో అంతా తెలుసన్నారు. ఆ రోజు బిహెచ్ఎల్ అధ్యక్ష ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, బిహెచ్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ట్రాన్స్కోట్ జెన్కో. ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకు మధ్యన ఒప్పందాలు జరిగితే అందులో ఏందో మతలం ఉంది అని చెప్పేది అమాయకత్వమా, తెలివి తక్కువతనమా, లేదా మోసం చేయడానిక, ప్రజల్ని మోసగించడానిక? ప్రభుత్వానికి ఏ రకంగా ఇలా పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది? బిహెచ్ఎల్ నుంచి డబ్బులు తీసి లంచాలు ఇస్తారా అధ్యక్ష, చైర్మన్ గారు? ఎవరికన్నా అవుతుందా? ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సాధ్యమవుతుందా? ఇవాళ బిహెచ్ఎల్కు మేము నామినేషన్ పేజ్ మీద ఇచ్చినాం. గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇస్తే కమిషన్లు వస్తాయా? ఇది పద్ధతేనా? మీరు ఎక్కడ గండి కొట్టిరు, ఎక్కడ బొక్కిండ్రు, ఎక్కడ మెక్కిండ్రు మాకు తెలియదు అనుకుంటున్నారు అధ్యక్ష. మేమేం చదువుకోకుండానే ఇక్కడికి వచ్చినాం అనుకుంటురా? బిహెచ్ఎల్కు 4000 మెగావాట్లు, దాదాపు 29,000 చిల్లర కోట్లు. నేను సబ్జెక్టు కరెక్షన్, నేను రికార్డు మళ్ళీ తీసుకొని చెప్తా అధ్యక్ష. ఆనాడు ఒప్పందం చేసిరు. బిహెచ్ఎల్ నుంచి వీళ్ళ బినామీలు, వీళ్ళ బంధువులు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళు సివిల్ వర్కులు మొత్తం మళ్ళీ బిహెచ్ఎల్ నుంచి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు విచారణకి ఇస్తే ఎందుకు గుండెలు బాదుకుంటారు అధ్యక్ష? ఉన్నదంతా బిహెచ్ఎల్కి అయితే కేంద్ర ప్రభుత్వము సంఘ సంస్థకే ఇచ్చినప్పుడు బాధ ఎందుకు పడుతున్నారు అధ్యక్ష? కోర్టుకి ఎందుకు పోయినరు? విచారణ జరగొద్దని ఎందుకు అంటున్నారు? ఎందుకు పొడ పేపర్లు పెడుతున్నారు?